కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, జైల్లో పెట్టిస్తారు, బెయిల్ రాకోకుండా చేస్తారు. అంటే బెదిరించేటటువంటి ధోరణి. మమ్మల్ని ఎవరు విమర్శించడానికి వీల్లేదు, మేము చేస్తున్నటువంటి అన్యాయాలని అక్రమాలని బయటకు రానివ్వడానికి వీల్లేదు అనేటువంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ దౌర్జన్యకాండకు అంతు లేకోకుండా పోయింది. ఏమిట్రా ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కామన్ మ్యాన్ అనుకునే దశకు వెళ్ళిపోయింది. నిన్నే మనం చూసాం. సరే, ఇట్లాంటి సంఘటనలు కోకొల్లగా జరుగుతున్నాయి. నిన్నైతే ఒక విచిత్రమైన భయంకరమైన సంఘటన. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. సరే, జనరల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే దాడులు చేయించుతున్నారు. ఎవరిని పంపించి, పోలీసులను అండగా పంపించి, తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేయించుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారే దాడికి వెళ్తున్నాడు. చూసారా విచిత్రం? ఎమ్మెల్యే గారే దాడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తనను విమర్శించాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని దానిలో మైనింగ్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల మీద ఆ ట్యాక్సులు వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడట. మరి ఎందుకు పెట్టాడో వాళ్ళిద్దరి మధ్యన ఏం తాగాదో వచ్చిందో మనకు తెలియదు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు శిష్యులే. ఆయన ఇంటి మీదకి వెళ్ళాడండి అర్ధరాత్రి మీద. వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చేసుకుంటాం. మంచి ఏమైపోయింది అయిపోయింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మామూలుగా వెళ్ళాడా? ఒకసారి చూడండి ఈ భాగవతం ఏంటో. సార్ వచ్చాడు, మన చింతమనేని సారు గేటు పక్కన పడుతున్నాడు. ఇంట్లో పాపం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు. పాపం పోలీసులు పంపించారు. ప్రసాదం మరి ఆపు. మన గౌరవ శాసనసభ్యులు, దెందులూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు ఆయన మందేసి చిందేస్తున్నాడు ఈడుపుగంటి ప్రసాద్ గారి ఇంటి ముందు. ఏం బూతులు తిడుతున్నాడు చూడండి. నచ్చ కంటిన్యూ చేయను. ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని, కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం బతుకుండా నేను తప్పగా వాడు మాట్లాడుతుంటే మీరు పెద్ద మనుషులు చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఈ భాగవతం చూశారుగా. పాపం ఆయన పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు ఈయన ఇంటి మీద దాడికి వెళ్ళారని పాపం వాళ్ళు వచ్చారు. ఏంది అన్యాయం అని బతిలాడి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియగలుగుతా. రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపుగంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా,
లేకపోతే ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఎవరి మీద పెట్టాలి కేసు? ఎవరి మీద పెట్టారో తెలుసా? ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలే. ఏదో పిచ్చి కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. మీ పార్టీ వాడే, మా పార్టీ కాదు. మీ లీగల్ సెల్ సెక్రటరీ ఆయన తీసుకెళ్లి కేసు పెట్టేశారే. చింతమనేని ప్రభాకర్ను మాత్రం సన్మానించారండి. తీసుకెళ్ళి, అయ్యా మీరు బ్రహ్మాండంగా దాడి చేశారు, బ్రహ్మాండంగా తిట్టారు, మందేసి బ్రహ్మాండంగా చిందేశారు, ఇక మీకు సన్మానమే చేయాలని పోలీసులు తీసుకెళ్లి ఆయన కూర్చోబెట్టి సత్కరించి చక్కగా ఇంటికి పంపారు. ఏ రాజ్యం అంటారు దీన్ని? జంగిల్ రాజ్యం అనరా? దుర్మార్గ రాజ్యం అనరా? అన్యాయమైన రాజ్యం అనరా? ఏమంటారు దీన్ని? చెప్పమని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి గారిని. రాష్ట్ర ప్రజానీకం దీన్ని ప్రశ్నించాలా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో నాకు అర్థం కాదు. పోలీసులు అంతమంది ఉన్నారుగా, చూడలేదా? ఏం జరిగిందో అర్థం కాలేదా? పోలీసులే బయటికి తీసుకెళ్లారు కదా బట్టపల్లిగా. దానికి కేసు పెట్టరా? మా మీద అయితే కేసులు పెడతారు. మా సభలు జరుగుతుంటే మా సభలను అడ్డుకుంటారు. డిఎస్సి దిష్టి బొమ్మ తగలేస్తే దాన్ని అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మనేమో దగ్గరుండి తగలేస్తారు. వాట్ ఈ దిశ అని అడుగుతా ఉన్నా. ఇదేనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం? ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యేలకు అదుపు లేదండి. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక ఎమ్మెల్యే గారంట, మన నియోజకవర్గంలో చికెన్ 140 రూపాయలకు అమ్ముతున్నారు కదా, ఇవాళ నుంచి 150 అన్నా అంట. అందరూ 150 అమ్మారు. ఆ 10 ఎక్కడదే అంటే 150, ఆ 10 ఆయనకి వెళ్ళాలంట. చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. రే మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు. చివరికి చికెన్ మీద కూడా ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితికి వచ్చేసారే. ఏం జరుగుతుంది ఇదంతా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు అంటారు అన్యాయం జరిగితే తాట తీస్తా. తాట నీ తాట తీసేటట్టున్నారు. చికెన్ మీద ట్యాక్స్ కాజేసి, మట్టి కాజేసి తాట తీసేటట్టున్నారు. ఇప్పుడు ఈయన తాటది మందు వేసుకుని చిందేసి ఆయన మీద ఇంటి మీదకి వెళ్ళి, ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళి గందరగోళం చేశాడు కదా. ఆయన తాటది. ఆయన తాట ఎక్కడ తీస్తావు? ఈయన తాట తీస్తావు. పాపం శ్రీనివాస్ అని ఆయన మీద దాడి చేశారు కదా, ఆయన చింతమనేని ప్రభాకర్కి వ్యతిరేకంగా మాట్లాడాడని అతని మీద తాట తీసేటటువంటి పరిస్థితులకు మీరు దిగజారిపోయి ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి. పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఇన్సల్ట్ టు ది పోలీస్. ఇండియన్ పోలీస్, ఆంధ్ర పోలీస్ కాకి బట్టలు వేసుకొని 3 సింహాలు పెట్టుకొని అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసిన వాడికి రక్షణగా ఉండేటటువంటి పరిస్థితిలోకి ఎందుకు దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ పోలీస్ బాస్కు తెలియదు, ఇక్కడే ఉంటాడు పోలీస్ బాస్. ఆయన ఐపీఎస్, సుప్రీం, డీజీపీ, బాస్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు నువ్వు. మా ఇంటి మీద దాడి జరిగితే ఏం చేసావో చూశాంగా. మా ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టవు, నా మీద కేసు పెడతావు, నన్ను లోపలేస్తావు. శభాష్. అంతేకాదు, మా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసుల ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వాళ్ళని వదిలేస్తావు. మా జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వదిలేస్తావు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? అరాచకం జరుగుతూ ఉందా లేదా? పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. మీ ఇష్టం వచ్చిన పోలీసులు వేసుకుంటారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు, మీరు చేసేటటువంటి అరాచకాలను చూస్తుంటారు. అవసరమైతే మీరు ఏమన్నా కొట్టి తని రమ్మంటే తన్ని వస్తారు. వాళ్లే సంఘ విద్రోహ శక్తులు, వాళ్లే రౌడీలు. ఇవాళ కొత్తగా రౌడీలు ఎవరు లేరు. కొంతమంది గురించే పోలీసులు అంటుంది, నేను అందరినీ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎవరైతే తెచ్చుకుని కూర్చోబెట్టుకున్నారో ఆ సీటుల్లో సిఐల్ని, ఎస్ఐల్ని, వాళ్లే లాఠీలు చూపిస్తున్నారు, వాళ్లే డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్లే కమిషన్లు మీకు ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇదేనా? ఇలాగైనా జరిగేది? ఈ ఒక్క చింతమనేని ఎమ్మెల్యే బాగా ఓవరాక్షన్ చేశాడు అనుకో, ప్రతి వాళ్ళు అంతేగా, అన్ని చోట్ల అంతే, ఇక్కడే కాదు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. చింతమనేని ప్రభాకర్ గారి మీద 94 కేసులే ఉన్నాయంట. ఇంకా సెంచరీ రాలా, ఇంకా 6. ఇది పెడితే 95 అయ్యేది. ఇక బెటరు. చింతమనేనికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవరైనా కొట్టొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరింటి మీద కన్నా వెళ్ళి దబాయించవచ్చు, తాగి చిందేయచ్చు. శభాష్.
చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు వీళ్ళకి. ఏమిటి అన్యాయం? 94 కేసులు ఉన్నాయి, ఇది 95వ కేసు. ఈ కేసు బెటరు. ఆయన అధికారం కూటమి రాగానే జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు, దెందులూరు జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి. అలాగే కామిరెడ్డి నాని అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే భూ కబ్జాలు చేశాడు, 1 కాదు 2 కాదు. వెదవేగి సమీపంలో బీసీ నాయకుడిని చంపేశారు. ఇంత దారుణమైన కార్యక్రమాలు దెందులూరులో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రానికి పళ్ళు నవ్వుతున్నాడు, లేదంటే చింతమనేనికి సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులందరినీ ఆయన అండగా ఉండి ఆయన దౌర్జన్యం చేస్తుంటే ఆయన ఎమ్మటెళ్ళి పనిచేయండి అనేటువంటి పాపతికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక దారుణమైన పరిపాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి కూటమి నాయకులు తల దించుకోవాలి సిగ్గుతో అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత దారుణంగా ఉన్నటువంటి విషయాలని ప్రజలు గమనించండి. 2 సంవత్సరాలకి ఇంత ముదిరిపోతే మీ దుంపదెగ ఇంకా 3 సంవత్సరాలు మీ పరిపాలన భరించాలయ్యా రాష్ట్ర ప్రజానీకం. తెలుగుదేశం వాళ్ళనే మీరు కొట్టే కార్యక్రమం, జనసేన వాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం. ఎవరు దోపిడీకి అడ్డం వచ్చాడు అవుట్. వాడు మన పార్టీనా పరపార్టీనా జనసేన మన మిత్రపక్షమా మనకు అనవసరం. మనం దోచుకుంటుంటే అడ్డం వస్తున్నాడు కొట్టి లోపలేసేటువంటి కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయి ఒక అరాచకమైన పాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తాడు. నేను ఇవాళ చెప్తున్నా, మీకు సిగ్గుంటే లజ్జుంటే చట్టం మీద గౌరవం ఉంటే ఇమీడియట్గా చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టండి. కేసు పెట్టి శబాష్ అనిపించుకోండి. అంతే తప్ప వాయనెవరండి బాబు చింతమనేని ప్రభాకర్ని విమర్శించాడని అతని మీద ఇంటి మీదకి దాడి చేసి అతన్ని కేసు పెట్టి ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా ఆ శ్రీనివాసుని ఈడుపుగంటి శ్రీనివాసుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మావాడు కాదు మీవాడే. అయినా ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఆ ఈడుపుగంటి శ్రీనివాసుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా న్యాయస్థానాలు కూడా గమనిస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దారుణమైన సంఘటనలు కోకొల్లలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు గమనించాలని, దీనికి మూల్యం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పక చెల్లించి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందువల్లనే మీరు చూశారు కదా, 2 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లని ప్రదర్శన చేస్తే అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. కారణం, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను మేము చూపిస్తుంటే, ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే సోషల్ మీడియా మీద కూడా దాడులు చేసే కార్యక్రమం. ఏం పోయే కాలం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఫేస్బుక్ అకౌంట్ని మీరు బ్లాక్ చేయించుతారా? ఎందుకంత భయం? పిరికితనం కదా. మేమేదైనా వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంటే ప్రతివాదన వినిపించాలి తప్ప ఇది తప్పనో రైట్ అనో చెప్పాలి తప్ప, అంటే మేము సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రతి వాదన కూడా న్యాయమైన వాదన, నిజాయితీ వాదన, ప్రజల యొక్క గలం దానిలో కలుస్తుంది అనేటువంటి భయంతో వాటిని మూసేసే కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఆగుతుందా? వైఎస్ఆర్సీపీ గొంతుని, స్వరాన్ని, సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి స్వరాన్ని మీరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ద్విగుణీకృతంగా ముందుకు సాగుతుందనే వాస్తవాలు మీకు అర్థం కావడం లేదు. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్తాం, న్యాయ పోరాటాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా సోషల్ మీడియాని కానీ, మా మీడియాని కానీ, మా గొంతును కానీ మీరు అణచలేరు. ముందు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని సరి చేసుకునే ప్రయత్నం కనీసం చేస్తే ఈ 3 సంవత్సరాల పరిపాలన అయినా సక్రమంగా సాగుతుంది. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనే విషయాన్ని దయచేసి కూటమి నాయకులు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా పోలీసుల వ్యవహారానికి చెప్పాను కదా.